సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. అద్దంకి నియోజకవర్గంలోని మాణికేశ్వరం గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీనోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండ్లకమ్మ ప్రాజెక్టులో చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. మత్స్యకారుల ఉపాధి సంక్షేమం కోసం గత ఏడాది 20 లక్షల చేప పిల్లలు వదలడం జరిగింది. ఈ సంవత్సరం 10 లక్షల పిల్లలు వదిలినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 టీఎంసీల నీరు నిల్వ చేసినట్టు తెలిపారు. వేట నిషిద్ధం సమయంలో కూడా మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించినట్టు తెలిపారు. దీనికి ముందు మణికేశ్వరం గ్రామంలో దేవస్థానం మంత్రి గొట్టిపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో పాటు వివిధ శాఖల సిబ్బంది తదితరులు ఉన్నారు. దాదాపు 2.5 లక్షల చేపపిల్లలు వేసాము. మత్స్య సంపద పెరగాలి. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా దాని మీద ఆధారపడి జీవించే మత్స్యకారులందరూ కూడా ఉపాధి కలగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినమ్మంటే గుల్లకమ్మ రిజర్వాయర్ని గడిచిన ప్రభుత్వం గేట్లు బిగించకుండా చాలా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేశారు. ఇమ్మీడియట్గా ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్గా గేట్లు బిగించాం. 2 టీఎంసీల పైన నీళ్లని నిల్వ చేశాం. ఈ చుట్టుపక్కల ప్రాంతం దీని మీద ఆధారపడే జీవించే వాళ్ళకి దాదాపు 90,000 నుంచి 1,00,000 ఎకరాల దాకా నీళ్లు ఇస్తున్నాం. దాంతోపాటు 800 నుంచి 900 మత్స్యకార కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళకి మత్స్య సంపద పెంచాలనే ఉద్దేశంతో మొత్తం గవర్నమెంట్ రంగంలో 20 లక్షల పిల్లలు వేసాం. ఈ సంవత్సరం ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి మణికేశ్వరం పాయింట్ దగ్గర నుంచి 2.5 లక్షల పిల్లలు వదిలాం. మొన్న మెయిన్ రిజర్వాయర్ నుంచి దాదాపు 6.5 లక్షల పిల్లలు వేసాం. దీని ద్వారా చాలా పెద్ద ఎత్తున చేప వచ్చి ఇక్కడ ఉత్పత్తి అయింది. ఆ ఉత్పత్తి అయిన చేపని ఇక్కడ పట్టుకొని ఊరు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు. మత్స్యశాఖ ద్వారా నేను కోరాను ఆటోలు, ఐస్ బాక్సులు, వలలు, బోట్లు ఇట్లాంటి ఏదైతే ఉందో అది సబ్సిడీ మీద ఇస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా జీవన శైలికి కాస్త ఎంతో కొంత ఉపయోగపడింది. గతంలో 14-19 మా తెలుగుదేశం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మొబైల్లు ఇచ్చాము, జీపులు ఇచ్చాము, ఐస్ బాక్సులు ఇచ్చాము, ఆటోలు ఇచ్చాము ఊరూరు తిరిగి అమ్ముకోవడానికి. అందుకని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇవ్వమన్నాం. 60-40% సబ్సిడీ తోటి ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకి అయితే 60% సబ్సిడీ తోటి ఆటోలు ఇస్తున్నామని చెప్పారు. తొందరలోనే ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా అవి కూడా ఇస్తారు. ఇక్కడికి వచ్చి వల సైజు తగ్గించి ఆ కంత ఉంటుంది కదా ఆ సైజు తగ్గించేసి అందులో 2 అంగుళాల పైన పిల్లలు మనం వేస్తాం. 3 అంగుళాలు 4 అంగుళాలు రాగానే వాటిని పట్టేయటం వల్ల సంపద తగ్గిపోయింది అనమాట. దాని మీద ఇప్పుడే ఆర్డీఓ గారిని జేడీ గారిని కలిసి కమిటీ వేసాము. దాదాపు 800 మంది పైన ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళ బయట వాళ్ళ చూడమని చెప్పాం. ఆ బొట్లు పెట్టి చేపలు పట్టడం ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేసి సంపదను కొల్లగొట్టే వాళ్ళని ఇమీడియట్గా తక్షణమే చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి ఎవరు అండగా ఉన్నా సరే ఉపేక్షించాలి.